ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? క్రికెట్ బెట్టింగ్లో డబ్బు పోవడం ఏంటన్నయ్యా? బెట్టింగ్లో ఆ డబ్బు పెట్టాను, పోయింది. అది అర్థం చేసుకోరేంటి? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు క్రికెట్ బెట్టింగ్ ఆడడం ఏంటి? అవునరా, ఏ తప్ప? చూసావమ్మా, చూసావా అన్నయ్య ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడో చూసావా? ఆ డబ్బు స్టాఫ్ శాలరీ కోసం ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళకి జీతాలు పడకపోతే మనల్ని నమ్ముకున్న స్టాఫ్, ఆ స్టాఫ్ ఫ్యామిలీస్ ఏమైపోవాలి? మాట్లాడవేంటన్నయ్య? ఏంట్రా తేజ, రోజు రోజుకి నువ్వు ఇలా తయారవుతున్నావు. ఆ రోజు అంతే, నీ ఫ్రెండ్కి 20 లక్షలు డొనేషన్ ఇవ్వమని గుడ్డిగా చెప్పేశావు. ఇప్పుడేమో యష్ ఏమో స్టాఫ్కి జీతాలు ఇవ్వమని డబ్బులిస్తే అవి బెట్టింగ్లో పెట్టి నాశనం చేసేసానని చెప్తున్నావు. ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఒరే తేజ, అసలు నీకేమైందిరా? ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? అసలు ఆలోచన లేకుండా ఇలా ఎలా చేశావు? ఏంట్రా తేజ, మీ నాన్న అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఛీ, అసలు నువ్వు నా పెద్ద మనవడివని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా. అంత సిగ్గుగా ఉంటే నా గురించి చెప్పుకోవడం మానేయండి. అర్థమైందా? నిన్ను నవ్వి ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగిస్తే నువ్వు చేసేది ఇదేనా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా అన్నయ్య? యష్, ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య మీద అరిచినంత మాత్రాన్న పోయిన డబ్బు తిరిగి వస్తుందా? వదిలేసే. ఏంటి వదిలేసేది? అసలు మా అన్నయ్యని కాదు, ముందు నిన్ను అనాలి. నీ వల్ల ఇదంతా జరిగింది. నేనేం చేశాను యష్? మా అన్నయ్యలో క్యాపబిలిటీ ఉంది. నాకంటే ముందు కంపెనీని నడిపినవాడు. మీ వదిన కంటే 1000 రెట్లు మీ అన్నయ్యే బెటర్. ఆఫీస్లో ఏదైనా బాధ్యతని మీ అన్నయ్యకి అప్పజెప్పి చూడు మారతాడు అని నువ్వే కదా సింధు సలహా ఇచ్చావు. నిజంగా అన్నయ్య మారతాడనుకుని కదా నీ సలహా మేరకు బాధ్యత అప్పచెప్తే ఏం చేశాడో చూసావుగా. ఆ డబ్బు మొత్తం బెట్టింగ్లో పెట్టి పోగొట్టాడు ఈ మహానుభావుడు. ఇదేనా మా అన్నయ్యలో నువ్వు చూసిన క్యాపబిలిటీ? ఇంకా నయం, మా అన్నయ్యకి ప్రాజెక్ట్లో కీలక పోస్ట్ ఇద్దాం అనుకున్నాను. ఇచ్చుంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని నాశనం చేసేవాడు. ఇదిగోండి మరిది గారు, మీ డబ్బు తీసుకోండి. తీసుకోండి. నా భర్త బెట్టింగ్ అని డబ్బులేం పోగొట్టలేదు. మన కంపెనీ పరువు నిలబెట్టాలని, మన ప్రాజెక్ట్ ఆగిపోకుండా ఉండాలని ఆ డబ్బులు నాకిచ్చారు. మరి బెట్టింగ్ ఆడి డబ్బు పోగొట్టానని ఎందుకు చెప్పావురా? అసలు విషయం చెప్తే మీరు నమ్ముతారా అత్తయ్య? నమ్మరు, ఎవ్వరూ నమ్మరు. అందుకే నా భర్త అబద్ధం చెప్పాడు. అసలు విషయం ఏంటోదినా? అసలు ఎందుకో చెప్పండి. ఎందుకా? ఇదిగో ఈ మహాతల్లి చేయబట్టి ఇదంతా జరిగింది.
ఏంటే ప్రతి దానికి వచ్చి సింధు మీద పడతావు? మధ్యలో నా మనవరాలు ఏం చేసింది? మధ్యలో కాదు బామ్మ, మొదటి నుంచి ఈ సింధు అంతా చేస్తుంది. చేసిందంతా నువ్వు చేసి అదంతా నా మీద తొయ్యాలని చూడకు. నీ మీదకి తోస్తున్నానా? హ? ఇలా చేస్తూనే కదా సైలెంట్ గా సమస్యలన్నీ నా నెత్తి మీదకి తోస్తున్నావు. ఆ రోజు నువ్వు పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి నా కంపెనీ గురించి బ్యాడ్ గా చెప్పి మా ప్రాజెక్ట్ జెన్యూన్ కాదని, చాలా రిస్కులున్నాయని నువ్వు లేనిపోనివన్నీ ఆ సార్కి చెప్పబట్టే కదా ఆయన భయపడి ప్రాజెక్ట్ ని ఓకే చేయటానికి లంచంగా అమౌంట్ అడిగాడు. మన కంపెనీ గుడ్ విల్ పోకూడదని, ప్రాజెక్ట్ ఎలాగైనా ఓకే అవ్వాలని స్టాఫ్ సాలరీస్ కోసం మరిది గారిచ్చిన ఈ డబ్బుని ఆ పొలిటీషియన్కి ఇవ్వమని నన్ను అర్థం చేసుకుని నా భర్త నాకిచ్చాడు. ఆయన లాంటి మంచి మనిషిని మీరంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. డబ్బులు నాకిస్తే మీ అందరితో మాటలు పడాల్సి వస్తుందని, మీరు అవమానిస్తారని తెలిసి కూడా నా భర్త ఈ పని చేశాడు. నా ప్రాజెక్టు కోసం ఇంత రిస్క్ చేసిన నా భర్తనా మీరందరూ ఎన్ని మాటలు అంటున్నారు? ఆ పొలిటీషియన్ కి డబ్బు ఇవ్వకుండా మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకొచ్చావు మధు? డబ్బులు ఇద్దామని సార్ దగ్గరికి వెళ్ళానత్తయ్య. ఈ ప్రాజెక్టు గురించి, మరిది గారు పడుతున్న కష్టం గురించి నేను ఆయనతో చెప్పాను. ఆయన పెద్ద మనసుతో మన కష్టాన్ని అర్థం చేసుకొని, ముఖ్యంగా మరిది గారికి మార్కెట్లో ఉన్న మంచి పేరుని, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తనకున్న ఎక్స్పీరియన్స్ని చూసి మన ప్రాజెక్టుని నమ్మి నేనిస్తున్న అమౌంట్ని ఏది వద్దని, త్వరలోనే మీటింగ్ అంతా సక్సెస్ అవుతుందని, ఆ ప్రాజెక్ట్ని ఓకే చేస్తానని ఈ డబ్బుల్ని వెనక్కిచ్చేశారు. వస్తాను సార్. మధు ఒక్క నిమిషం. ఏంటి సార్? ఒక్క నిమిషం ఇలా రా మధు. దేనికి సార్? ప్లీజ్ మధు, రమ్మంటున్నానుగా, రా. నాకు నీలాగే మనీ ఇంపార్టెంట్ కాదు మధు, మనసే ఇంపార్టెంట్. ఉత్తిదే నిన్ను టెస్ట్ చేద్దామని మనీ అడిగాను, అంతే. నాకు డబ్బు కంటే నీ రిలేషనే ముఖ్యం. ఇదిగో ఈ మనీ నువ్వే తీసుకో. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, ఎంతమందితో ఆడుకున్నాన్రా. నా దగ్గర నీ నాటకాలు. మీ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయి, అంతా క్లియర్గా ఉందని చెప్పేస్తాను. మేడం, మీరు మా సార్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. కావాలంటే వెళ్ళి మా నియోజకవర్గంలో ఉన్న ఆడవాళ్ళని అడగండి. మా సార్ మనసు ఎంత మంచిదనేది వాళ్లే చెప్తారు. అవసరం లేదు. మీ సార్ మెంటాలిటీ ఏంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వస్తాను సార్.